హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ చూడండి, ఇది నాకు కూడా పైన ప్లేస్ ఇవ్వకుండా పనుకుంది. నేను ఇప్పుడు చూడండి, అది దిగువ పనుకున్నాను ఫ్రెండ్స్. నేను దిగువ పనుకున్నాను, ఇది పైన పనుకుంది. నేను జరుగు 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 అంటే దానికి కోపం వచ్చి నన్ను గురాయిస్తుంది ఫ్రెండ్స్. ఇంకోటి, మన లక్కీ రాత్రి ఏం చేసింది అంటే మీకు చెప్పాలా, అనుని కాలు మీద కొరికేసింది ఫ్రెండ్స్. అది ఎలక అనుకునేసి కొరికేసింది. ఏం లేదు, అను అయితే ఏం చేయలేదు. దానికి ఎంటికలను తొక్కితే కూడా దానికి కొరికేస్తుంది ఫ్రెండ్స్. ఆ ఎంటికల పైన కాలు పెట్టింది, అది టక్కనేసి ఎలక అనుకునేసి కొరికేసింది మన లక్కీ. చూడండి ఫ్రెండ్స్, పైన పనుకుంది. నాకు ప్లేస్ ఇవ్వలేదు మిద్ది పైన, మిద్ది పైన కాదు, బెడ్ పైన. అలాగే మీరందరూ మన ఛానల్ని చాలా ఆదరిస్తున్నారు ఫ్రెండ్స్. మీకంతా నిజంగా చాలా ధన్యవాదాలు. మన ఛానల్లో మంచి వ్యూస్ సాధిస్తుంది. అలాగే మన లక్కీని అయితే వదిలేద్దాం అనుకోండి ఫ్రెండ్స్ బయట. ఇది రాత్రి కొరికేసి అనుకి కాళ్ళు రక్తం వచ్చేసింది. అందుకే మన లక్కీని బయట వదిలేద్దాము అనుకున్నాం ఫ్రెండ్స్. మీరేం చెప్తారు చెప్పండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఏం లక్కీ, వదిలేదా బయట? నేనే చూస్తే రాత్రి నువ్వు ఎవరిని కొరికిందే? ఎవరిని కొరికిందా రాత్రి నువ్వు? పద, నువ్వు లేచి బయట పద, నేను ఎత్తుకోపోయి అమ్మేస్తాం పద. ఏమే, వదిలేస్తాం పద నేను బయట. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకే తడవ కాదు, ఇప్పటికి అనుకైతే పాపం ఒక 3-4 కితాలు అయితే కొరికేసింది. కాళ్ళలో ఏళ్ళు అంతా రక్తం వచ్చేసింది ఫ్రెండ్స్, అట్లా కొరికేసింది. దీనికి ఎంటికల పైన కొరికిన తక్షణం దీనికి ఆ ఎంటికల పైన తొక్కితమంటే చాలు టక్కని కొరికేకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. టక్కని కాళ్ళని పట్టేస్తుంది. అది చేస్తుందో లేదా రివెంజ్ తీసుకునే తెలియకుండా చేస్తుందో తెలీదు. చూడండి, దొంగ నిద్రపోతా ఉంది. ఏమే, దొంగ నిద్రపోతున్నావేమే? రాత్రి అయితే నిజంగా చాలా రక్తం వచ్చేసింది ఫ్రెండ్స్. అనుకి ఏడ్చేసింది. అను అయితే ఏడ్చుకొని కూడా పాపం లక్కీని ఒక ఏట్ వేయలేదు. ఎలా ఇట్లా పట్టేసింది అని కూడా లక్కీని కొట్టలేదు. లోపల వచ్చి బెడ్రూమ్లో వచ్చి పనుకునేసింది గమ్మున. ఆ రక్తం అంతా నేనే క్లీన్ చేస్తేనే. అందుకే దీన్ని ఎత్తుకోపోయేసి వదిలేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చెప్పండి, మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం ఫ్రెండ్స్. ఏమే, నువ్వేం దొంగ నిద్రపోయినానో అంతే లక్కే. ఇప్పుడు కూడా చూడండి ఫ్రెండ్స్, బెడ్ పైన అది పనుకుంది, నేను దిగు ఉండాను. ఏమే, ఎత్తుకోపోయి వదిలేద్దామా? అయ్యి లక్కే, లే పోస్ట్, నువ్వు ఇంట్లో ఇంకా బయట వెళ్ళిపోదు, లేయి. ఇంక మీటంతా వేయలేదు. ఇప్పుడు 3-4 కితాలు కొరికేయండావు నువ్వు. చూడండి ఫ్రెండ్స్, ఏం నిద్రపోతుంది. దానికి ఇంకోటి ఏమి అంటే, మనం తిట్టేది అదంతా బాగా తెలుసు ఫ్రెండ్స్. ఆ టైంలో అది ఎట్లా చేయాలని దానికి మన లక్కీకి బాగా ఐడియా ఉంది. నేను వీడియో తీసేక ముందర నన్ను గురాయిస్తూ ఉంది దింపమంటే. ఇప్పుడు మొబైల్ ఎత్తుకుని కెమెరా ఆన్ కొందరికి చూడండి. లక్కే, లేయే, వదిలేదా నాకు పైన జాగా పనుకునేకే? నువ్వే పనుకుంటావా? ఎట్లా, నేను ఈ పొద్దు అమ్మేస్తామే. అను లేయను, దీన్ని ఎత్తుకోపోయి వదిలే వచ్చేద్దామా? వదిలే వచ్చేద్దామా? కేజీఎఫ్లో వదిలేద్దామా? పద, నువ్వు కేజీఎఫ్లో తిరుక్కుందువు పద. పనుకో అంటే వదిలేస్తామేమే. లేయి, మాకు అదంతా తెలీదు. నువ్వు ఇప్పుడు 3-4 కితాలు కొరికాడావు. నోరు తెరిస్తే లే. ఫ్రెండ్స్ చూడండి, దానికి నిజంగా మనం ఏమన్నా అట్లా మాటలు మాట్లాడితే బాగా అర్థమవుతుంది.
ఎంత కోపం చేసుకుంటుంది దానికి. ఏ లక్కీ, ఇంకోటి ఏంటంటే రాత్రి అను ఏడుస్తా ఉంటే అది కూడా వచ్చి ఏడుస్తూ ఉంది ఫ్రెండ్స్. అదే కొరికేది, మళ్ళీ అదే వచ్చి ఏడ్చేది. ఆ టైంలో వీడియో తీద్దాము అంటే కుదరలేదు. ఎలా అంటే అను ఓ అని ఏడుస్తూ ఉంది. అంత రక్తం వచ్చేయింది నిజంగా. అయ్ నువ్వు లేయి, పనుకున్నాకంతా ఏం లేదు, లేసేయి నువ్వు, పదా లేసి. ఇప్పుడు రాత్రి కొరికాయ ఉండే విషయం మాట్లాడుతున్నాం కదా, దానికి అది యాక్టింగ్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నిద్ర వస్తూ ఉన్నట్లు. లేలకే లే. చూడండి ఫ్రెండ్స్, నేను నిజంగా ఇక్కడ దిగువ పనుకోండాను. లైట్ చూడండి, నేను దిగువ పనుకోండాను. ఇది దిగువకు వస్తలేదు ఫ్రెండ్స్. ఇంకేం చేయమంటారు? ఇది పైన పనుకోంది. లక్కే లే లక్కే, నువ్వు నేను ఎత్తుకోపోయి వదిలేయాలా? లక్కే లే. కా కా ఎత్తుకోపోయి కేజాప్లో వదిలేస్తాం కా. రాత్రి కొరికే అయింది కా లక్కీనే, అది అనునే. అందుకే దీన్ని ఎత్తుకోపోయేసి కేజాప్లో వదిలేస్తాం. అప్పుడు నువ్వు ఎవరు అని కావాలో వాళ్ళని కొరుక్కోలకే. ఏడంతా ఇంక ఉండే గాయలేదు నువ్వు. ఇదను ఆ కాలు చూపియాను, ఎంత గాయమైంది చూద్దామా. కాల్లో అయితే కొరికేసింది, చేతులు పోయినా కొరికేసింది. ఏం నీకు అంత భయము దిగులేదేమే? అది ఇప్పుడు నేను తిడతా ఉన్నాను కదా, అందుకు వాళ్ళు అది పాటిస్తూ ఉంది. ఏమేమి తిడతావో తిట్టుకో అని చెప్పేసి గమ్మున ఉంది ఫ్రెండ్స్. దీన్ని నిజంగా ఎత్తుకోపోయి వదిలేయాల. లేలక్కి నువ్వు అవసరం లేదు. ఏం అట్లా కొరికేస్తే తిరగా అందరూ అడుగుతారు, అది బయట ఉంటుంది, బెడ్ పైన ఉండేలేదు అనేసి. నువ్వు మమ్మల్నే తోవేసుకొనుకుంటావు అనేసి వాళ్ళకి తెలియదు కదా. నాకు పైన పనుకునే దానికి జాగా వదలలేదు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ దిండు ఇక్కడ దిగు వేసుకున్నాను. ఇది పైన మహారాజా లాగా ఇది పనుకోంది. అలాగే నేనేదో సరదాకి చెప్పాను ఫ్రెండ్స్, ఎత్తుకోపోయి వదిలేస్తాము, అది ఊరికే మీకు తమాషాకి అలా ఇది చేశాను. అయితే పాపం అవి మాత్రం ఏం తెలిసి చేసేది ఏం లేదు కదా. వాటికి ఏదో ఎంటికలకి తగిలిన తక్షణము వాటికి చాలా నొప్పి అవుతుంది అనిపిస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు టక్ అనేసి అది మన కాలు అనేసి చూసేది లేదు, ఏమీ లేదు. టక్కని తిరిగి పట్టుకుని ఇడుస్తుంది. అంటే ఈ ఎలకో ఏదన్నా వెళ్తాయి కదా, అప్పుడు ఆ రీతిలో ఇది ఆలోచించే టక్కని పట్టుకుని ఇడుస్తుంది. తర్వాత కొరికేసినాక అట్లే ఎగరలాడుతుంది. అదేమో సారీ చెప్పే తర ఎగురుతుంది ఫ్రెండ్స్. మేమైతే రాత్రి వచ్చేసి ఇక్కడ అను ఏడుస్తూ ఉంది. రూమ్లోకి వచ్చిన తక్షణ నేను వెనకే వచ్చాను. వెనకనే ఇది వచ్చేసి బెడ్ పైన ఎక్కేసి అను పక్క చూసుకొని తప్పైపోయింది క్షమించు అనే రీతిలో చూస్తుంది. ఇప్పుడు చూడండి, నేనంతా ఇంతంతా తిని కదా, పేషెంట్ మాదిరి ఇంక ఉంటుంది. అంటే వీటికి మనం ఏమన్నా తిట్టేది అదంతా బాగా అర్థమవుతుంది మన లక్కీకి. ప్రేమగా ఉన్నప్పుడు అది ఎలా ఉంటుంది అనేసి మనకు తెలుసు. మనం కోపం చేసుకుంటామంటే ఎలా ఉంటుంది అని మనకు తెలుసు. భయపెట్టడానికి కట్టెత్తుకుంటామంటే అత్తమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అత్తమ్మ కూర్చోంటే అత్తమ్మ పక్కలో పోసి కూర్చుని ఏడుస్తుంది. ఎలాంటి అత్తమ్మ ముందర మనమేం కొట్టేయలేదు అనేసి దాని ధీమా. మనము అత్తమ్మ దగ్గరికి వచ్చే కొందరికి మనము ఏం మాట్లాడేది గమ్మున ఉంటాము. మనమంతా సైలెంట్ అయిపోయినాక నిదానంగా వస్తుంది మళ్ళీ. ఎన్నో తడవలు అలా అయింది. నేను బయట కట్టేసుకునే కొందరికి వచ్చేసి అత్తమ్మ సోఫా దగ్గర వచ్చేసి కూర్చుని ఏడుస్తుంది, కింద దూరుకుని ఏడుస్తుంది. లకే లే లేయ్యే, సరే సారీ లే లకే, సరే సారీ చెప్తాను కదా లే లే, సారీ సారీ లే.
సారీ లే లక్కే. ఊరికే అనింది కేజీఎఫ్లో వదిలేస్తాము అనేసి. కేజీఎఫ్లో వదిలేదు, బంగారుపేటలో వదిలేస్తాం. ఏమే బంగారుపేటలో వదిలేస్తాం లేలక్కే. అది కూడా వద్దు అంటే కోలారు. హుషారు అయిపోయి లక్కి. లై లే లక్కే. లై లయ్యే. సరే సారీ లే. దా ఏయ్ లయ్యే. ఏయ్ లై. ఏం నాతోనే యుద్ధం. సరే సరే సారీ. సరే లక్కీ. అనుకు సారీ చెప్పలేదు రాత్రి నువ్వు. లక్కీ 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 ఫోటో స్మైల్. లక్కీ స్మైల్. స్మైలీ. ఇదేనా స్మైల్? దొంగ చూపులు చూస్తున్నావు. స్మైల్ ఇమ్మంటే స్మైల్ ఇమ్మంటే దొంగ చూపులు చూస్తున్నావు. స్మైల్. నవ్వు నవ్వు. నీకు ఫ్యాన్స్ ఉన్నారు లక్కే. నిన్ను ఎత్తుకోపోయి వదిలేస్తామంటే ఏమి కామెంట్లో తిడతారు లక్కే. అలాగే మన ఛానల్లో ఇలా సరదాగా వీడియోలు అంతా చేస్తూ ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పలకే.